విమానయాన చరిత్రలో ఘోర విషాదం. ఎయిర్ ఇండియా 171 విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్లకే ఊహించని ప్రమాదం. ఆకాశంలో రివ్వున ఎగరాల్సిన ఫ్లైట్ రన్వే నుంచి పైకి ఎగరగానే కుప్పకూలిపోయింది. అది కూడా జనావాసాలపై. ఫ్లైట్ లో ఉన్న ఏ ఒక్కరు బతకలేరు, ఒక్కరు తప్ప. 242 మంది చనిపోయారు. ఎందుకు ఇలా జరిగింది? ఎలా జరిగింది? ఏం జరిగింది? కుట్ర కూడా ఉందా? టేక్ ఆఫ్ అయ్యే ముందు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాకే ఏటీసీ నుంచి అనుమతి లభిస్తుంది. అలాంటిది గాల్లోకి ఎగిరిన 2 నిమిషాలకే ఎలా కుప్పకూలింది? బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ గత కొన్నేళ్లుగా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. అయినా ఇప్పటి వరకు ప్రయాణికుల్ని క్షేమంగానే గమ్యస్థానాలకు చేర్చింది. జూన్ 5 నుంచి జూన్ 12 వరకు అనేక మార్లు లండన్, ప్యారిస్, మెల్బోర్న్, టోక్యో లాంటి ప్రపంచ నగరాలకు ప్రయాణికుల్ని క్షేమంగా చేరవేసింది. జూన్ 5 నుంచి ఇప్పటి వరకు 13 సార్లు ఢిల్లీ టు లండన్ వయా అహ్మదాబాద్ ఫ్లై చేసింది. పలుమార్లు సాంకేతిక సమస్యలతో ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టింది ఈ విమానం. అసలు బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ గత కొన్ని సంవత్సరాలుగా అనేక సాంకేతిక సమస్యలతో కలవరపెడుతోంది. కొన్ని నివేదికల ప్రకారం N819AN రిజిస్ట్రేషన్ కోడ్ కలిగిన ఈ డ్రీమ్ లైనర్ 25 రోజుల వ్యవధిలో అనేక సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పెట్టింది. హైడ్రాలిక్ లీక్లు, సాంకేతిక లోపాల కారణంగా పలుమార్లు డైవర్ట్ అయింది. ఫలితంగా అనేక విమానాలు రద్దయ్యాయి. జనవరి 7న ఈ విమానం హైడ్రాలిక్ లీక్ కారణంగా మొదటి డైవర్షన్ ఎదుర్కొంది. ఇటీవలే అమెరికన్ ఎయిర్లైన్స్ కి చెందిన ఈ డ్రీమ్ లైనర్ ఆమ్స్టర్డామ్ లో సాంకేతిక సమస్యలతో ఆగిపోయింది. బోయింగ్ 787-8 విమానం 2012 సెప్టెంబర్లో ఎయిర్ ఇండియా కొనుగోలు చేసింది. దాదాపు 13 ఏళ్లుగా ఇది సర్వీసులు అందిస్తోంది. ఫ్లైట్ రాడార్ 24 డేటా ప్రకారం అహ్మదాబాద్ ప్రమాదం విమానం 625 అడుగుల ఎత్తుకు చేరుకొని 174 నాట్ల వేగంతో ఉండగా హఠాత్తుగా 475 అడుగుల వేగంతో కిందకు దిగి ఒక్కసారిగా కుప్పకూలింది. ఇలా ఎత్తు కోల్పోవడం హైడ్రాలిక్ లీక్ సమస్యలతోనే సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ బోయింగ్ ఇంజనీర్లు కూడా 787-8 మోడల్ పై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. బోయింగ్ 787, 777 మోడల్స్ లో తయారీ లోపాలున్నాయని, వీటిని పరిష్కరించకపోతే విపత్కర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అహ్మదాబాద్ ప్రమాదంలో హైడ్రాలిక్ సిస్టమ్ వైఫల్యం ఒక కారణంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. డ్రీమ్ లైనర్ భద్రతపై పలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.